హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. నేను మా అక్క అయితే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ పొలం చూడడానికి వెళ్తున్నాం. చూడండి, మేము అవన్నీ దాటుకొని అయితే వచ్చాము ఇప్పటి వరకు. అది కనపడుతుంది కదా రైల్వే ట్రాక్, దాన్ని క్లైమ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. దాని అటువైపు ఇంకొకటి కూడా ఉంది. బాబోయ్, ఉంటుంది ఇంటికి వెళ్ళాక సూపర్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే పొలం దగ్గరికి వెళ్ళినాక చూపించేస్తాం మా పొలం. ఓకేనా, బాయ్. చూపించు. ఈ వేలో మేము వెళ్ళాలన్న ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. రీమోడలింగ్ చేస్తున్నారు, మొత్తం రీమోడలింగ్. కనిపిస్తుంది కదా, ఇది మా పొలం కాదు, ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ పొలం. మొక్కజొన్న వేసారు. మొక్కజొన్నేనా? స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ హాట్ కార్న్ తెలియదు సరిగ్గా నాకు. పొలంకి వచ్చావా? వచ్చాను. ఇది మనం కొన్ని కోసుకొని వెళ్దాం. ఓకే, ఫైనల్గా వచ్చేసాము. బాబోయ్, ఎంత కష్టపడ్డాము అంటే మా వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించుకుంటా వచ్చామన్నమాట. అందుకనే ఇట్లా మా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, దాని పొద్దున్న నుంచి వాడి అందుకే దాన్ని ఛార్జింగ్ పెట్టేసి వచ్చా అనమాట ఇంట్లో. మా అమ్మమ్మ వాళ్ళ పొలం మిరప తోట. ఇది మొత్తం ఒక సైడ్ ఇంకొక ఎకరం. అటువైపు వచ్చేసి అదేంటి మొక్కజొన్న, స్వీట్ కార్న్. బాగున్నాయి కదా. ఏం మిరపకాయలు మరి? ఏదో చెప్పింది అత్త. అది ఎక్కడ ఉందో మరి నీకు తెలుసా? తెలీదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అమ్మమ్మ టొమాటో చెట్లను నాటారనమాట. అక్కడక్కడ కాయలు కూడా బాగున్నాయి, రా చూపిస్తా. నేను చూసా, పండినవి లేవు కానీ నిన్న మొత్తం ఇక్కడ కాదు తెచ్చింది, అది టమాటా టార్లో. వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారంట, ఇక్కడివి కూడా కోసుకుని వచ్చారు. అందరు ఇంటికి వచ్చారు కదా అని చెప్పి. కష్టంగా ఉంది నాకు. స్మెల్ వచ్చింది టమాటా చెట్టు. టమాటోస్ నాకేం ఇవ్వదంటావా అమ్మమ్మ? ఈ పొలాలు మొత్తం నాకే. సర్లే అక్క, నీకంటే ఎక్కువనా? అది అక్కడ టమాటా కనిపిస్తుందా? చాలా ఉన్నాయి. స్వీట్ కార్న్ తోటలో వెళ్దాం రండి. పదండి. నాకు భయం, పావులు ఉంటాయేమో. నా చెట్టు అంటున్నాయి, హ్యాండ్ మొత్తం బురద అంటేసింది. పావులు ఉంటాయేమో, పక్కన సైడ్ ఉన్నాయి. ఇక్కడే లోపలికొద్దు. మామయ్య ఉంటే వెళ్ళొచ్చు. అదే కదా, మాకు అసలే భయం.
గట్టిగా ఉన్నాయి, ఎండిపోయినాయి. వస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్వీట్ కార్న్స్ ఎట్లున్నాయి. ఇది పర్లే, రా చూపిస్తా. నేనైతే ఎప్పుడూ రాలా, వీళ్ళే వచ్చారు మా చెల్లెళ్ళు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చానులే, కానీ చాలా చేస్తా. ఇది ఊరు కూడా చాలా తక్కువ. పొలం అయితే చాలా మెనీ ఇయర్స్ తర్వాత ఇప్పుడే వచ్చాను. నేను కూడా ఒకటి కోసాను. అమ్మో, ఏం ఎలా అర్థం కావట్లేదు. బాగా అవి పైన అట్లుంటాయి, లోపల మా అక్క అయితే ఇవన్నీ కోసి ఇన్ని కార్న్స్ అయితే కోసుకున్నాం. మా దగ్గర కవర్ లేదు, మేము ప్లాన్ చేసుకొని రాలేదు. నా చున్నీని కవర్ చేసేసింది ఫ్రెండ్స్. కవర్లో కట్టేసి ఇందులోనే ఇంకా శనక్కాయలు కూడా, శనక్కాయలు అంటున్నాయి, కందికాయలు. ఫ్రెండ్స్ అయితే మనం కందికాయ మళ్ళీ వీడియో తీసుకుంటాం. మాకు ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళినాక కరెంట్ కాల్ అయితే వచ్చిందనమాట. గుంటూరు నుంచి వచ్చారు మా డాడీ. చూడండి, ఇక్కడైతే ఇందాక చెప్పాను కదా, మీడియం సైజు కాలువ. ఒక కాళ్ళు అయితే వాష్ చేసి చాలా కూల్గా ఉన్నాయి వాటర్. మళ్ళీ మేము నెక్స్ట్ ఇయర్ ఈసారి వచ్చినప్పుడు మాత్రం ప్లాన్ ఎగ్జిక్యూట్. మా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి పొలాలకు వచ్చేసి ఇక్కడ పండి టొమాటోస్, వంకాయలు అవన్నీ వాటితోని తిందాం అనుకున్నాము. సడన్గా కజిన్ ఇంటికి వెళ్ళాలని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. అక్క వెళ్దామా? ఓకే, పదండి వెళ్దాం. ఇంటి దగ్గర నుండి మాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. మేమిద్దరమే వచ్చాము కదా, అందుకే అన్ని కాల్స్ వస్తున్నాయి అనమాట. నార్మల్గా అయితే వాళ్ళు కానీ మాతో వచ్చుంటే ఇంకా కొంచెం ఫ్రీగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం. బట్ నో ప్రాబ్లం, ఇప్పుడు కూడా మేమైతే ఎంజాయ్ అయితే చేసాము. ఎంజాయ్ ఏమో, అడ్వెంచరే. ఎస్, ఇది ఒక మెమరీ, స్మాల్ అడ్వెంచరస్ మెమరీ అనమాట. మాకు అన్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి కదా. ఎస్, కానీ మేము పొలాలు ఉండవు. ఫ్రెండ్స్, మనం కంది చేయాక మేము చూపిస్తాను. ఇప్పుడైతే ఇట్లానే పట్టుకొని వెళ్ళడం అంటే కష్టం. సో కొంచెం సేపు చిన్న ఫ్రెండ్స్, మనం కంది చేను దగ్గరికి అయితే వచ్చేసాము. కొన్ని కోసుకొని వెళ్దాం. ఇందులోనే పోయినా మన దగ్గర కవర్ ఏం లేదు కదా ఇంకా.
లావుకాయలు కోయాలంట అయితే వేస్తున్నారు. ఆయన కూడా మన చేనులో కొన్ని తెంపుకోవడానికి అయితే వచ్చారనమాట. మాకంత మంచి హృదయాలు మేమేమనం. అందుకే ఇక్కడ అందరూ చాలా ఫ్రీగా అంటే ఫ్రీడమ్గా కోసుకొని వెళ్ళిపోతారు. ఈ గుళ్ళోనే నాకు చెవులు కుట్టించి గుండు చేపించారు. వెంట్రుకలు పుట్టి వెంట్రుకలు ఇచ్చింది ఈ టెంపుల్లోనే. హైవే పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ పొలం. ఎవరైనా రావాలి అనుకుంటే వచ్చిపోవచ్చు. ఎందుకంటే మాది కాదు, మా అమ్మమ్మ వాళ్ళ. మ్యాక్సిమం మేమేమి కొనుక్కోము, అన్నీ మా అమ్మమ్మ వాళ్ళే పంపిస్తారు పచ్చళ్ళతో సహా. మాకు మా చిన్నమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళు ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా. చూడండి ఇట్లాంటివి చాలా పట్టుకొని వెళ్ళొచ్చు. మేము ఎన్ని కోసుకొని వెళ్తున్నాము. అందుకని అయితే తక్కువే కోసుకున్నాం. మాకు రావట్లా. ఎలా మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? ఒకవేళ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంతటితో ఈ బ్లాగ్ అక్కడ వాటర్ ఉంటే అది కూడా బాగుంటుంది, లొకేషన్ బాగుంటుంది, అది కూడా చూపిస్తాము. ఓకే. అసలు సిసలైన మన టెంపుల్ రన్లో అసలైన ఘట్టం వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ అంటే మాకు చాలా భయం. ఇందాక మేము దీన్ని క్లైమ్ చేసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. అదైతే ఇప్పుడు ఎక్కడం అయితే మా వల్ల కాదు ఇంకా, ఎందుకే ఈ వాటర్ నుంచి వెళ్దామని. వాటర్ అంటే మాకు చాలా భయం. అదే కదా, ఆ వాటర్లో ఏమేమి ఉంటాయో ఏంటో. పాములు ఉంటాయి. ఇప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ రావాలన్నమాట. ఇట్లా చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తున్నందుకు. గగనపు వీధి పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను, మాకు ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మాకు ఉంటుంది ఇంట్లో, కానీ ఏం కాదు, మేము ఇంట్లో ఏదో ఒక స్కిట్ అయితే వేస్తామన్నమాట. మీరైతే మీ ఊర్లో ఇలాంటి లొకేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీ ఊర్లో సంక్రాంతి సంబరాలు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళి ఏదో ఒక స్కిట్ అయితే వేస్తామన్నమాట. అది వీడియో తీయడానికి మాత్రం అవ్వదు, ఎందుకంటే వీడియో తీస్తే మా వాళ్ళకి తెలిసిపోతుంది మేము స్కిట్ వేస్తున్నామని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.